శాటిలైట్ సిటీ రోడ్లో అమ్మా నాన్న ఓల్డేజ్ హోమ్ నిర్వహణకు సంబంధించిన అన్ని అనుమతులు తమ వద్ద ఉన్నాయని, ఒక వ్యక్తి కావాలనే తమ సంస్థపై దుష్ప్రచారం చేసేందుకు గద్దె వెంకట కృష్ణారావు అనే వృద్ధుడిని ముడిసరుకుగా వాడుకుంటున్నాడని నిర్వాహకుడు పడగల ప్రసాద్ యాదవ్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ సంస్థలో చేరిన వృద్ధుడు గద్దె వెంకట కృష్ణారావు వ్యవహార శైలి సక్రమంగా లేకపోవడం వల్లనే అమ్మా నాన్న ఆశ్రమం నుంచి బయటకు పంపేశామని అన్నారు. ఆయన వద్ద నుంచి తాను ఎటువంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. తాను తన మిత్ర బృందంతో కలిసి ఆశ్రమాన్ని సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నానని, తనతో విభేదాలున్న ఒక వ్యక్తి పదే పదే అధికారులకు ఫిర్యాదులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపించారు. డిపిఓ, డిఆర్డీఏపీడీ, ఎంపీడీఓ, తహసీల్దార్ తదితరులు పరిశీలన చేసి అన్ని వివరాలు ఆరా తీశారని, సక్రమంగా ఉన్నాయని చెప్పారన్నారు. తన కుమారుడు రెవెన్యూ శాఖలో ఉన్న ఉద్యోగి అని, అతనికి ఆశ్రమానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు ₹1,00,000 ఇచ్చాడని కంప్లైంట్ ఇచ్చేయండి. ఏమండి, అదంతా అవాస్తవం అండి. ఎందుకంటే పోలీసు వారు కొన్ని విషయాల్లో చాలా సీరియస్గానే గట్టిగానే ఉంటారు. అతని డబ్బులు నేను తీసుకోలేదనేది పోలీసు వారు కూడా నమ్మలేదు. ఇదంతా ఫాల్స్ అని, ఎవరో ఆడిస్తున్నారని అతను క్లోజ్ చేశారు. తర్వాత పీజీఆర్ఎస్ కట్టాడండి ఎస్పీ గారు, వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వాళ్ళు క్లోజ్ చేశారు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కట్టాడు, వాళ్ళు క్లోజ్ చేశారు. కాకినాడ డిజేబిలిటీ సెంటర్ కట్టాడు. డిజేబిలిటీ సెంటర్ వాళ్ళు, బాబు నువ్వు ఎక్కడున్నావు వెంకట కృష్ణారావు, ఈయన ఎంక్వైరీ చేసాం, నువ్వు రా అంటే పారిపోయాడు. అతను నా దగ్గరే కాదు, నా దగ్గర చెల్లిన తర్వాత కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి, అవి కూడా నిరూపిస్తాను. ఇతను ఆడవారిని కొద్దిగా మిస్బిహేవ్ చేస్తాడు, ఇతను లైంగిక వేధింపులు. నేను అవి గమనించి వాళ్ళు కూడా నా దగ్గర ఏడితే అప్పుడు నువ్వు వెళ్ళిపోవాలని చెప్పాను. నెలాఖరికి వెళ్ళిపోతానండి అన్నాడు. అంటే నెలాఖరు కాదు, నువ్వు అర్జెంట్కి వెళ్ళిపోవాలన్నాను. ఏమంటే అతను నా దగ్గరికి వచ్చినప్పటికి 3,000 పెన్షన్ అండి. 3 నెలలో 4 నెలలో ఉన్నాడండి. తర్వాత నేను పాలు తెచ్చాను అని అన్నాడు. అదంతా అవసరం అండి. ఎందుకంటే మీ పత్రికా ముఖంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గోసాయి మిల్క్ వారు నాకు ప్రతిరోజు మాకు సరిపడే పెరిగిస్తారండి. ఆ పెరిగి ఇతను బండి ఉంది కనుక ఒకసారి నేను వెళ్తే తెచ్చేస్తాను తమ్ముడు గారు అనేవాడు. ఇప్పటికీ అతని మీద నాకు కోపం లేదు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా తమ్ముడు గారు బాగున్నారా, ఒరే అప్పన బాబు బాగున్నామని వచ్చేవాడు ఆయన స్నేహితుడు గారు. ఏమండి, అంతేగాని అతను ఏనాడు పాలు తేలేదండి.